నమస్కారం. నా పేరు కూతురు రాజిరెడ్డి. నర్మెట్ట విలేజ్లో ఉన్నాం మనం. నంగునూరు మండలంలోని నర్మెట్ట గ్రామానికి చెందిన నాగసముద్రం చెరువు అనేది నంగునూరు మండలంలో నంగునూరు, రాజగోపాల్పేట చెరువుల తర్వాత ఇది నీటిపారుదల శాఖ ఆధీనంలో ఉన్నటువంటి ఇది నాగసముద్రం చెరువు. ఇది పెద్ద చెరువు. అయితే రంగనాయక సాగర్ ప్రాజెక్టు నిర్మించినప్పటికీ ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చే కుడికాలువ ద్వారా వచ్చే LD8 ద్వారా వచ్చే నీటి కాలువ 4 సంవత్సరాలైనా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఆ పైన ఉన్నటువంటి ఆ పైన ఉన్నటువంటి బండ పగలదీసి దాని ద్వారా కాలువ తీసి ఈ నాగసముద్రం చెరువును నింపాల్సి ఉంటుంది. అయితే 4 సంవత్సరాలుగా ఇప్పటి వరకు నింపకపోవడంతో 3.5-4 సంవత్సరాల నుంచి ప్రతిసారి ఇబ్బందులు ఎదుర్కోవడంతో అనేక సార్లు ఉన్నతాధికారులకు విన్నవించినప్పటికీ ఇప్పటి వరకు ఆ సమస్య కొలికి రాలేదు. ఈ సమస్యను సంబంధిత అధికారులకు కానీ సంబంధిత ప్రజాప్రతినిధులకు కానీ అందరికీ చేరవేసినప్పటికీ ఫలితం దక్కలేదు. చివరకు ఇప్పటికైనా ఈ కాలువ LD8 పూర్తయితేనే ఈ నాగసముద్రం చెరువు నిండే అవకాశం ఉంది. అయితే త్వరలోనే ఈ చెరువు రావడానికి LD8 కాలువ పూర్తవుతుందని ఆశాభావం మాత్రం వ్యక్తమవుతుంది. ఇప్పుడు నిర్మాణం చేపడతామని అంటున్నారు, అది చూడాల్సి ఉంటుంది. అయితే ప్రతిసారి LD9 ద్వారా ఇటు అంక్షాపురం వెళ్ళే అటు ఫ్యాక్టరీకి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి వెళ్ళే LD9 ద్వారానే పైనుండి ఈ చెరువులకు ఇట్లా ల్యాండ్ అక్విజిషన్ చేయకుండా ఈ కాలువ ద్వారా ప్రతిసారి భూమి ఎవరైతే ఉన్నదో వాళ్ళను ఒప్పించి కాలువ తీయడం మళ్ళీ వాళ్ళు సాగు చేసినప్పుడు ఆ కాలువ పూడ్చడం అనేది ఇది కొనసాగుతుంది. అయితే ఇప్పుడు కూడా ఈ 2 రోజుల నుంచి JCB ద్వారా తీయడం జరుగుతుంది. అయితే ఈ చెరువు నిండడం ద్వారా దాదాపు 100 ఎకరాలు పంటలు పండే అవకాశం ఉంది. ఈ చెరువు నిండితే దాదాపు ఒక 4-5 కిలోమీటర్ల కిందికి చుట్టుపక్కల కూడా గ్రౌండ్ వాటర్ పెరిగే అవకాశం చాలా ఉంది. ఈ చెరువు నిండితేనే ఈసారి యాసంగి పంటలు పండే అవకాశం ఉన్నది. లేదంటే పూర్తిగా ఎండిపోయే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకే ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావు గారు సంబంధిత అధికారుల రివ్యూ నిర్వహించి ఇక్కడ ఎంబడే ఆ చెరువు నిర్మించే ప్రయత్నం చేయండి అని ఆదేశాలు ఇవ్వడంతో ఇక్కడికి JCB ద్వారా సంబంధిత భూమి యజమానులను ఒప్పించి కాలువ తీసుకురావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ కాలువ కనీసం ఒక 15 ఈ కాలువ ద్వారా 15-16 దాదాపు 25 రోజులు వస్తేనే నీళ్లు ఈ చెరువు నుండి సంబంధిత రైతులకు పంటలకు నీరు చేరే అవకాశం ఉంది. ద్వారానే పంటలు పండే అవకాశం ఉంది. లేదంటే ఇక ఈ కింది పంటలు ఎండిపోయి ఈ ప్రాంతం రంగనాయక సాగర్ ఉన్నప్పటికీ కాలువలు ఉన్నప్పటికీ చెరువులు నిండే పరిస్థితి లేదు. ఇక గమ్మత్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నర్మెట్టకు ఉన్న సమీపంలో ఉన్న చెరువులకు చెరువులు ఉన్నప్పటికీ రంగనాయక సాగర్ ద్వారా కాలువలు ఉన్నప్పటికీ ఒక చెరువు కూడా కాలువలు ఇప్పటి వరకు పూర్తి కాలేదు. చెరువులకు ఇప్పటి వరకు నేరుగా కాలువలు లేవు. మరి అది అధికారులకే తెలియాలి, సంబంధిత వాళ్ళకు ఉన్నతాధికారులకే తెలియాలి. ఈ సమస్యలు పరిష్కరించకుంటే ప్రతిసారి ఇదే సమస్య పునరావృతమవుతుంది. కాలువలు నిర్మించిన చెరువులు నిండని పరిస్థితి ఉంటే ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే కొనసాగుతుంది అని భావించాల్సి ఉంటుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.